పల్లెల పొంటి సర్పంచులకు చెక్ పవర్ పోయి 2.5 ఏండ్లు. తెలంగాణలో కొత్త సర్కార్ వచ్చి 2 ఏండ్లు దాటింది. ఇంతవరకు సర్పంచ్ ఓట్లు పెట్టింది లేదు, కొత్త సర్పంచులు వచ్చింది లేదు. ఇంకెంత కాలం ఇట్లా అని అనంగా సర్పంచ్ ఓట్లు పెట్టిరు సర్కారోళ్ళు. అలా మొదటి విడత ఓట్లు ఒడిచినాయి కూడా. ఇక ఇప్పుడు రెండో విడత ఓట్లకు తయారైతుర్రు ఎన్నికల అధికారులు. పొద్దుకుతూనే ఉంది, తెల్లారుతూనే ఉంది. ఓట్లు అంటుంటే మొదటి విడతలో ఓట్లు ఒడిచినాయి, రెండో విడతలో ఓట్లు పడుతున్నాయి. 5-6 నాడే రెండో విడత ఓట్లు 4,332 గ్రామ పంచాయతీలు 29,903 వార్డులకు ఓట్లు పడతాయి రెండో విడతల. అంతా తయారైంది కూడా. ఇప్పటికే రెండో విడతల ఓట్ల ఏటి జాగల ఇప్పటికే ఓ 415 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినాయి కూడా. ఇంకో 5 దుక్కులు అసలు నామినేషన్లే పడలే. అయితారన్నాడు పొద్దుగాల 7ంటికేంచి ఓట్లు సాలైతే పైటీలు 1 గంట దాకా నడుస్తాయి ఓట్లు. అటంక 2ంటికేంచి ఓట్లు లెక్క పెట్టేటి కార్యం నడుస్తుంది. పొద్దుకేటాళ్లకు గెలిచి మురిసేదవులో ఓడి ఏడిసేదవులో అనేటిదంతా బయటపడుతుంది కూడా. ఇక ఇదిట్టుంటే ఇటు తొలి విడతలో ఓడిపోయిన అభ్యర్థులది కొత్త పంచాది. మా పైసలు తీసుకురు, మా మందు తాగిరు, మా కోటేయకుండా మమ్మల్ని ఒడగొడతారా అని ఆలుమొగలిద్దరు ఊరి మీద పడ్డారు. ఓట్ల కొరకు పబ్లిక్ కు పంచిపెట్టిన పైసలన్నీ వసూలు చేసుకునేందుకు. అన్న చేతిలో దేవుని బొమ్మ, అలా ఇంటి ఆమె చేతిలో మందు డబ్బా. దేవుని మీద ఒట్టేసి చెప్పమని ఆయన, పైసలు ఇవ్వకుంటే మందు తాగి పానం తీసుకుంటానని ఈమె. ఇంటింటికి తిరిగి ఓట్ల కొరకు పంచిన పైసలు అడుగుతున్నారు ఆలుమొగలిద్దరికి తీరిగా. నల్గొండ జిల్లా నార్కటపల్లి మండలం ఔరవాణి అనేటి ఊళ్ళో సర్పంచ్ నిలబడ్డారట. 10 లక్షలకు మీదనే ఖర్చు పెట్టిరట కూడా. కానీ ఎలక్షన్ లో ఓడిపోవడంతోని ఇట్ట పంచిన పైసలు వసూలు చేసుకునేటి పనిలో పడ్డారు అన్నట్టు ఇద్దరు ఆలుమొగలు. అటు మైబాద్ జిల్లా సోమ్ల తండాలో కూడా ఇదే కథ. షేపాటి తరపుకెంచి సర్పంచ్ గా నిలబడి ఓడిపోయినందుకు ఇంటింటికి దిగి ప్రమాణం చేయమంటుందట భూక్యా కౌసల్య అనేటామె. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్న 14వ వార్డుకేంచి పోటీ చేసిన వార్డు మెంబర్ బండారి నాగేశ్వరరావు కూడా ఇంటింటికి తిరుగుతున్నాడు పంచిన పైసలు వసూలు చేసుకునేందుకు. గమ్మత్ ఏంటంటే ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థి. గిట్టుంది ఇప్పుడు ఊళ్ళ పోయింటి. బయట పడతలేదు కానీ సాటుకు మాటుకు చాలా మంది ఇట్లా వసూలు చేస్తున్నారే కావచ్చు ఓట్లు పడనందుకు. ఏం చేస్తారు మరి, పైసలు బాయే పదవి రాక బాయే గాది అందులోకి ఇట్లా చేస్తున్నారు అన్నట్టు. ఓట్ల కొరకు ఇంటింటికి తిరిగి పైసలు పంచుడేందుకో, అటంక ఇట్లా ఓడిపోయినాక వసూలు చేసుకుంటేందుకో. అయినా 1000-2000కు ఓట్లు అమ్ముకునేటోళ్ళకు ఉండాలబ్బా ముందుగాల.